హైదరాబాద్లో భారీ వర్షాలతో సర్కార్ అలర్ట్ అయింది. వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక జీహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు అలర్ట్గా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ను ముంచేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులు తలపించాయి. చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్తో నరకయాతన అనుభవించారు. ఈ క్రమంలో సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. స్కూల్ వదిలిపెట్టే సమయం కూడా కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ల లోతుకు పైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటికి రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థుల ఇబ్బందులన్నీ కూడా వర్ణనాతీతంగా మారాయి. అటు బోయిన్పల్లిలోని సాయిబాబా కాలనీ, సీతారాంపురం, హర్షవర్ధన్ కాలనీ, రామ్రెడ్డి కాలనీ, శ్రీనివాసనగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక భారీగా వస్తున్న వరద నీరుకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీగా వరద నీరు వచ్చేయడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సహాయం చేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్లే మార్గంలో చాలా మంది ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. కిలోమీటర్ దూరం కూడా వెళ్లడానికి అరగంట సమయం పడుతోంది. దీంతో నరక యాతన పడుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్ జామ్లకు ఐటీ కారిడార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాదాపూర్ బాటా షోరూం, నెక్టార్ గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ ఎదురుగా రాడిసన్ హోటల్, ఐకియా వెనకాల రోడ్లపై వరద నీరు ఎక్కువగా నిలిచిపోయింది. ఇది క్లియర్ అవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 3-4 లేన్ల రోడ్లలో కార్లు, బస్సులు, బైకులు 1-2 లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక మిగతా వార్తలు చూస్తే చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి రోజా నోరదుపులో పెట్టుకోవాలంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మండిపడ్డారు. వైసీపీ డ్రామా కంపెనీ పార్టీ అంటున్న నగర్ ఎమ్మెల్యే భానుప్రకాష్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్.
నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపై మనం మాట్లాడడానికి నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి సార్, కొంతకాలంగా నగిరి అనేది మాత్రం వినిపించకుండా ఉండింది. ప్రస్తుతం మళ్ళీ ఈ రాజకీయాలు వేడుకుతున్న నగిరి రాజకీయాలు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రోజా మీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? అంటే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఇసుక లారీలు పట్టుకున్నారు, 7 టిప్పర్లు పట్టుకున్నారు తమిళనాడు తరలిస్తుంటే. అవన్నీ కూడా వైసీపీ ఆనవాళ్లు మొత్తం కనపడతా ఉన్నాయి. ఆమె ఒకటేసారి ఉలిక్కి పడేసి దీన్ని ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేద్దాం, దీన్ని ఏదో విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేసేసి వాళ్ళని డిఫెన్స్లో పెడదామనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చి కొత్త అంటే బాగా అంటే అబద్ధం కూడా గట్టి చెప్తే నిజమైపోతున్న ధోరణితో ఆమె వితండవాదం చేయడం స్టార్ట్ చేసింది, ఆ డ్రామాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆమె చేసే దాంట్లో పత్తలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వైసీపీ కౌన్సిల్ ఇద్దరు జైల్లో వేశారు. అది తట్టుకోలేక ఆమె చేసే ఆర్బాటం హంగు ఆరాటం తప్పితే ఇంకేం లేదు. అంటే నగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందలేదు. దానికి ప్రధాన కారణం గత రోజులు ముందు నుంచి చూస్తున్నాం, ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా ఆమె రోజా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా ఆమె ఖాయంలో ఏం అభివృద్ధి జరగలేదు. ఆమె గురించి ఆమె చెప్తోంది, నేను తప్పనట్లు ఆమె గురించి. ఆమె టైంలో ఆమె ఒకటే అభివృద్ధి చెందింది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆమె సీక్రెట్ గా నేను చెప్పితే నగిరిలో అందరూ బాగుపడతారు. అక్కడ 2 లక్షల చిల్లర మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఆమె చిటిగా చెప్పిందంటే ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఏ విధంగా ఇల్లు కొనొచ్చు, ఏ విధంగా ఇన్ని ఆస్తులు కొనొచ్చు, ఏ విధంగా ఎన్ని బండ్లు కొనొచ్చు అని చెప్తే మటుకు అందరూ బాగుపడతారు. ఇవి కూడా ఎందుకు సంపాదించుకోవాలి, అందరికీ వదలొచ్చు కదా. అంటే గతంలో కూడా రోజా మాట్లాడుతూ కూడా గాలి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు అనేసి మాటలు కూడా వినిపించాయి. దానికి మీరే ఉంటారు? అది నోరుగా తాటి మట్ట, ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఒక ఆడమ ఎలా ఉండకూడదు అన్నదానికి ప్రతిరూపం ఆమె. సభ్య సమాజం కూడా అసహించుకునే విధంగా మాట్లాడే విధం ఆమె గురించి ఏదైనా అంటే ఓ పెద్ద ఆడజాతినే మనం ఏదైనా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆమె చేసే చేష్టలు కానీ ఆమె అవలంబించే విధానాలు కానీ మనం చూస్తున్నాం. ఇవాళ కోట్లాది వీడియోలు ఉన్నాయి ఆమె చేసే హావభావాలు కానీ, వికృత చేష్టలు కానీ, మాట్లాడే విధానం కానీ, బూతులు కానీ, ఇవన్నీ మనం చూసాం. ఇసిగిపోయిన జనాలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదని డిసైడ్ చేసి 45,000 ఓట్లతో బయటికి పంపించారు. ఇంకా కూడా నేర్చుకోలే ఆమె, ఇంకా కూడా తెలిసి రాలే. ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు. ఇంకొకసారి ఓడిచ్చేసి పంపించేస్తే జనాలకు కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు పెరగడానికి తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం ఎప్పుడు ఏ పాపన పోలే. ఆమె వచ్చింది రాజకీయాల్లోకి, వచ్చినప్పటి నుంచి ఆమె ₹1 లేకుండా వచ్చింది. ఇవాళ 100 కోట్లు, నాకు తెలిసి వేల కోట్లు అధిపతి అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీకే వదిలేస్తున్నా. ఏడాది పాలన ముగుస్తుంది, ఇప్పటికే కూటమి పాలన అధికారంలోకి వచ్చి. ఇప్పటికి మీరు వచ్చిన తర్వాత నగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధులు కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మీరు చూస్తున్నారు, ఇప్పటికీ ఇవాళ రోజుకి 125 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దీంట్లో చాలా ఊళ్ళకి కనెక్టివిటీ రోడ్లు వేసాం. సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ. అలాగే ప్రతి ఊర్లో కూడా ఈసారి నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నాం. ఎండాకాలం ఎంత ఎండున్నా ఎంత వేడున్నా కూడా నీటి ఎద్దడి లేకుండా, నీటి కోసం ఎక్కడ కూడా సమస్య లేకుండా మ్యాక్సిమం మొత్తం కూడా నీటిగా చేసుకుంటూ వచ్చాం. అలాగే కాలువలు కానీ, లైట్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం, మేము ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేసాం. ఇసుక, అలాగే మన రేషన్ బియ్యం, అలాగే గంజాయి ఈ అరికాడతా అని చెప్పి మాట ఇచ్చాం. దానికి తదనంగానే మేము చర్యలు తీసుకున్నాం. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆమె మొత్తం మూలాలంతా కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతా ఉన్నప్పుడు ఏమైందంటే ఉలికిపడేసి ఆమె ఒకేసారి మా వాళ్ళంతా పట్టేసేస్తున్నారంటే మీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. దొంగ పనులు చేసినప్పుడు పట్టకుండా కిరీటాలు పెడతారా? పోలీసులు పట్టుకొని పోయారు. ఇవాళ 7 టిప్పర్లు అండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 టిప్పర్లు అంటే రోజుకి వీళ్ళ ఆదాయం దరిదాపుల్లో 15 నుంచి 20 లక్షలు. ఒక రోజుకి చెప్తాను నేను, ఒక రోజుకి వైసీపీ వాళ్ళు సంపాదించే దొంగ డబ్బు 15 నుంచి 20 లక్షలు. అంటే వీళ్ళు ఎంత సంఘ విద్రోహాలు మీరు అర్థం చేసుకోండి. దీన్ని అరికడతామని చెప్పేసి బాధతో ఆయన వచ్చి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంది. అంటే మీ నాయకుడు గతంలో అయితే అన్యాయంగా మీ మీద కేసులు పెట్టారు, వాళ్ళంతా కూడా మీరు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. అంటే మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము జెండా మోసాము, టీడీపీ జెండా. అయితే మాకు సరి అయిన ఇది లేదు దీంట్లో పార్టీలో, ఎందుకంటే కేసులు పెట్టినా కానీ మీరు చూస్తూ ఉండాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేసి ఒక చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికే ఉంది. ఒకటైతే ఉందండి, మేము ఫస్ట్ అధికారంలో రాగానే బాబు గారికి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. ఎక్కడ కూడా మనం హెరాస్మెంట్ పాలిటిక్స్కి దూరంగా ఉంటా అనే ధోరణి అయితే ఆయన తీసుకున్నారు. ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటే ఈ పార్టీకి మొత్తం జైళ్లు సరిపోయేవి కాదు. ఇవాళ ఇంకొక 100 జైళ్లు కట్టినా కూడా సరిపోయేవి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వైసీపీ వాడిని తీసుకుని లోపటేసినా
తక్కువే. ఎందుకంటే వాడు జోబు కొట్టేవాడి నుంచి గజదందాక అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు. ఏ భూ కబ్జా తీసుకున్నా, ఏ లూటీ తీసుకున్నా, ఏ అరాచకం తీసుకున్నా మొత్తం కూడా ఆనవాళ్ళంతా వాళ్ళ దగ్గరికే పోతా ఉన్నారు. ఇవాళకు కూడా అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తక్కువ తీసుకోలే. మధ్య కుంభకోణం వేల కోట్లు అంటే ప్రజా జీవితాలతో ఆడుకొని కూడా డబ్బు సంపాదించిన చరిత్ర వైసీపీ వాళ్ళకి. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏమి కూడా ఆయన గంతగ బొంతలాగా ఏమి కూడా వాయించేసింది. ఇక్కడ ఏది పడితే దోచేసింది. మేము చెప్తున్నాం, మేము హెరాస్మెంట్ పాలిటిక్స్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం వెనకబడిపోద్ది, వాళ్ళు వచ్చి వీళ్ళు పొడిచారు, వీళ్ళు వచ్చి వాళ్ళు పొడిచారు అని చెప్పే ధోరణి అవలంబించకూడదనే తత్వం ఫస్ట్ డెవలప్మెంట్కి పెద్ద పెట్టేద్దాం. ఎందుకంటే వచ్చే ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళంతా భయభ్రాంతులు చెందుతారు. ఎందుకంటే వీళ్ళు కొట్టుకుంటా ఉంటే మధ్యలో మనం నలిగిపోతాం అని చెప్పేసి దాంతో మొత్తం కూడా స్టేట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఓర్పు సహనం చూపిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఒక ఇదిగా తీసుకోబాకండి, బలహీనతగా తీసుకోబాకండి. ఆయన ఉద్దేశం వేరు. ఖచ్చితంగా స్టేట్లో ప్రజలు బాగుండాలని చెప్పి మంచి ఉద్దేశంతో చేస్తున్న పని అది. గత కొంతకాలం క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో మళ్ళీ మా ప్రభుత్వంకి వస్తాం, తర్వాత ఒక బుక్ పెట్టుకొని దాంట్లో పేర్లు రాసుకొని అందరినీ తర్వాత ప్రతి ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పే వ్యాఖ్యలు మీరేమంటారు? ఆయన బుక్కులు రాసుకుంటాడా, పుస్తకాలు రాసుకుంటాడా, రాసుకోమని చెప్పండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం నుంచి వచ్చినాం మేము. ఆయన ఏం తక్కువ చేయలేదు. అప్పుడు బాబు గారినే లేచిన అయినా మేము వచ్చాం. ఇంకా ఆయన బుద్ధి మార్చుకోకపోతే ఆయన గెలిచేది కూడా ఎక్కువ అయింది. ఈసారి గెలిచినప్పుడు మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే ఆయన ఏమి లేని దానికే సౌండ్ చేసేస్తున్నాడు ఆయన అబద్ధాలకు కానీ. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కట్టుకథలు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పడంలో కానీ, ప్రజలను విడదీయడంలో కానీ దీంట్లో నేర్పర్లు ప్రతి ఒక్కటి డ్రామా కంపెనీ. ఆయన ఒక టూర్కి వస్తున్నాడంటే కూడా అది పెద్ద డ్రామా కంపెనీ ఒకటి తయారైపోద్ది. ప్రతిదీ స్క్రిప్టెడే. మామిడికాయలను ఇచ్చాడు పోస్తారు, తొక్కిస్తారు. ఎక్కడ చూసినా డ్రామాలే ఇవన్నీ కూడా. ప్రజలకు అంటే స్క్రీన్ మీద కనపడాలా, స్క్రీన్ మీద ఏ షాట్ తీస్తే బాగుంటుంది అనే ఒక ఇదే. ఎందుకంటే డ్రామా కంపెనీ అంటే మొత్తం డ్రామా ఆర్టిస్టుల పనికిరాని డ్రామా ఆర్టిస్టుల సంఘం అంతా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. మామిడికాయలు కూడా ఒక నిదర్శనం. ట్రాక్టర్లు అంటే ఆయన రాగానే వచ్చి పోసేస్తారంట, తొక్కిస్తారంట. ఏంది అసలుకి? ఒక నిజంగా చెప్పాలంటే ఒక మెచ్యూర్ పొలిటీషియన్ చేయాలని మెచ్యూరిటీ అని ఉందా లేదా అనిపిస్తూ ఉంది. మెచ్యూర్ పొలిటీషియన్ చేసే పనులు కాదు ఇవి. ఒక సీఎం చేసే అతను చాలా హుందాగా నడుచుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది. ఈయన సామి 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 అని చెప్పేసి ఏం చేస్తాడు? రపరప అంటే తప్పు లేదంట, కోసేస్తాడంటే తప్పు లేదంట. ఏంది ఇవాళ మేము కోస్తే మీరు బతుకుతారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవడు చేతిలో బెత్త ఉంది కూడా తెలుసుకోకుండా ఇష్టమైన మాట్లాడితే భయపడేవాడు లేడు. ఇది మొత్తం మీద చూసుకుంటే నగిరి రాజకీయాలు వేడుకుతున్న నేపథ్యంలోనే ఏదైతే మాజీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే అది తీవ్ర స్థాయిలో అంటే అది ఆమెకే తగును అని చెప్పేసి కూడా ప్రస్తుతం నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాటల్లో కూడా సంవత్సరంలో ముందుంది. అదేవిధంగా ఇంకా కూడా చాలా పథకాలతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్ రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. ఇక ఎమ్మెల్యే భానుప్రకాష్ పై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. భానుప్రకాష్ కు నోటి దురుసు పెరిగిందని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భానుప్రకాష్ కౌన్సిలర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. భానుప్రకాష్ ఎమ్మెల్యే అయ్యాకే నగరిలో గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మారిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక భానుప్రకాష్ చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా లీడర్లు బెదిరించో, భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయే లేరు. మీ తాటాకు చెప్పు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆధురి గ్రూప్ వారి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధురి గ్రూప్ డైరెక్టర్లతో పాటు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నామని ఆధురి గ్రూప్ చైర్మన్ రామాంజనేయులు అన్నారు. కస్టమర్లకు స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు క్లియర్ టైటిల్ అందిస్తున్నామన్నారు.
సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక స్థానం సాధించామని అన్నారు. మరవలేని రోజు సౌత్ ఇండియాలోనే రియల్ ఎస్టేట్ ఈవెంట్ గచ్చిబౌలి స్టేడియంలో జరుపుకోవడం మా అదృష్టం. దాదాపు 23 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూస్తూ ఈ స్థాయికి రాగలిగాము అంటే మా మార్కెటింగ్ సిబ్బంది నిరంతర కృషి వల్లనే. మేము మా కస్టమర్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి డెవలప్మెంట్స్ ని క్లియర్ టైపింగ్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఆదూరి గ్రూప్ ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది. దాదాపుగా సౌత్ ఇండియాలోని ద మోస్ట్ లీడింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది ఆదూరి గ్రూప్. రాబోయే రోజుల్లో ఎన్నో వినూత్న ప్రాజెక్ట్స్ తో కస్టమర్స్ ముందుకి రాబోతున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబుపై బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చంద్రబాబు కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డికి చంద్రబాబు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన అరెస్టు వారెంట్ కోసం వేసిన పిటిషన్లో విచారణకు సహకరిస్తున్నాడని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు, పెద్దిరెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఒక శక్తివంతురాలైనటువంటి మహిళగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ కి నష్టానికి కన్నీళ్లకు ఎప్పుడు కూడా మీకు తోడు ఉండే సత్యన్న గారిని గెలిపించి మీ సోదరుడిగా దీవించినందుకు మీ అందరికి పేరు పేరున మా అక్కలకు పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి అన్నగా మీకు ఇక్కడ సత్యన్న ఉంటే రాష్ట్రంలో మరి పెద్ద దిక్కుగా మన ఆడబిడ్డలందరూ కోటీశ్వరాలు కావాలి అని వడ్డీ లేని రుణాలు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వడ్డీ డబ్బులను చెల్లిస్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇందిరా మహిళా శక్తి పండగ అంటే మరి ప్రతి ఆడబిడ్డ చేతిలో 4 పైసలు ఉండాలి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచ్ల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత పాలక వర్గంలో ఉన్న సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ల అభివృద్ధి పనుల కోసం అప్పులకు డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసి కాంట్రాక్టర్లకు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే సర్పంచ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించి ప్రజాపాలనాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రోజుకో సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు రూపాయలు తెచ్చి అతి ఎక్కువగా భారం మోయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటున్నారు. ఈ ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే చాలా మేము ఆత్మహత్యలకే మాకు శరణం అనే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఎలాంటి కక్ష సాధింపు లేకుండా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనిపించుకోవాలి. సీతక్క పంచాయరాజ్ మినిస్టర్ కూడా మా పెండింగ్ బిల్లుల మీద ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాది రేపు మాపు పరిష్కారం చేసి స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము క్లియర్ గా చెప్తున్నాం, మీ ప్రభుత్వం. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రప్పా ఫ్లెక్సీల ఫీవర్ తెలంగాణ కూడా పాకింది. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లోడింగ్ 3.0 అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఫోటోతో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 3.0 లోడింగ్
2028లో రప్పరప్ప కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తామనే నినాదంతో తలపాగా కట్టిన కేటీఆర్ ఫోటోను ఆ ఫ్లెక్సీలో ముద్రించారు. పలువురు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీతో సమావేశంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జనగామ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ అభ్యసన సామర్థ్యాల్లో జనగామకు 50వ స్థానం దక్కింది. రాష్ట్రీయ సర్వేక్షణ పేరుతో 781 జిల్లాల సర్వే నిర్వహించగా తెలుగు రాష్ట్రాల నుంచి జనగామకు మాత్రమే గుర్తింపు లభించింది. జనగామ జిల్లా గుర్తింపుపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే గుర్తింపు వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 50 డిస్ట్రిక్ట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే 24లో మనకి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం జరిగింది. సో క్లాస్ 3లో 16th ప్లేస్, క్లాస్ 6లో 33rd ప్లేస్ అండ్ క్లాస్ 9లో కూడా 37th ప్లేస్ అనేది రావడం జరిగింది. సో ఇలా టాప్ 50 పర్ఫార్మెన్సెస్ ఎంటైర్ నేషనల్ వైడ్లో కూడా జనగాం జిల్లాకి పర్ఫార్మెన్స్లో ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. దీనికి ఎంతగానో కృషి చేసిన మా ఉపాధ్యాయులు మరియు ఎంబీఓస్, కాంప్లెక్స్ హెచ్ఎంస్, ముఖ్యంగా రాసిన విద్యార్థులు అందరూ కూడా వారి అందరి కృషి కూడా ఎంతో ఉంది. సో ముఖ్యంగా మేము నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా 6 months స్పెషల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి తెలిసేలాగా ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ అనేవి ఒక 2 వారాల పాటు న్యాస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టీచర్స్ అందరికీ. తర్వాత టీచర్స్ ట్రైనింగ్ తర్వాత బెస్ట్ టీచర్స్ని రిసోర్స్ పర్సన్స్గా ట్యాగ్ చేసి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడైనా వీక్ ఉన్నా కానీ వెంటనే రిసోర్స్ పర్సన్స్ వెళ్ళి అక్కడ వారికి అడ్వైస్ చేసేటట్టు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కల్పించి వాళ్ళకి. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్బుల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్ యజమానులతో సంబంధాలున్నట్టుగా గుర్తించింది. 2 పబ్బుల యజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్బులలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వే యజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచనేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసులు ఫైల్ చేయగా ఈ 3 పబ్ యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యజమానుల పాత్రపై కూడా ఈగల్ టీం విచారణ జరుపుతోంది. మంది మాటలు విని మనువాడబోతే మళ్ళొచ్చేసరికి ఇల్లాగమైంది. ఈ నానుడి మరోసారి రుజువైంది. భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లమేసి భర్త పరారయ్యాడు. హైదరాబాద్ కూకటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల క్రితం వివాహమైన శ్రవణ్, నిఖిత కూకటిపల్లి శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లి సమయంలో నిఖిత ఇచ్చిన కట్నం డబ్బులతో అడ్వాన్స్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కొన్నారు. అనంతరం ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది నిఖిత. ఇదే ఎదురుగా శ్రవణ్ నిఖితకు తెలియకుండా ఇంటి నమ్మేసి పరారయ్యాడు. పుట్టింటి నుంచి నిఖిత వచ్చి చూడగా ఇంట్లో వేరే వాళ్ళు కాపురం ఉన్నారు. ఇదేమిటి అని అడిగితే తాము అద్దెకుంటున్నట్లుగా చెప్పారని బాధితురాలు వెల్లడించింది. అయితే ఓనర్ని రమ్మని అడిగితే రావట్లేదని కూకటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిత పేరు మీద ఉన్న ఇల్లు ఎలా కొనుగోలు చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు వెళ్తే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్ గా. పాప పెద్దగా మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాకులు తీయమని అడిగితే వేరే ఎవరో కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి వాళ్ళ అమ్మగారిని బట్టి. ఎలా అన్నారు అని అంటే వీళ్ళు యాక్చువల్ గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈ రోజు మేమే విన్నామని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు, ఓనర్ రమ్మంటే రావట్లేదు, చెల్లారు ఓనర్ ఎవరు ఉండట్లేదు. ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు తీసుకున్నామండి. లోన్ కూడా ఇద్దరు కలిసే పెట్టాము. ఈఎంఐ కూడా నేను చేశానండి. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఎవరు వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు. నా కన్సల్ట్ లేకుండా వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. కనీసం డాక్యుమెంట్స్ చూపించమంటే డాక్యుమెంట్స్ చూపించట్లేదు. విశాఖ సాగర తీరంలో మరో యుద్ధనౌక ఆవిష్కృతమైంది. తూర్పు నావికాదళం అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధనౌక చేరనుంది. సముద్రంలో గస్తీ, పరిశోధన, రక్షణ కార్యకలాపాలకు కీలకమైన సేవలను నిస్తార్ అందించనుంది. ఆపదలో చిక్కుకున్న జలాంతర్గాములకు సహకారం అందించే సామర్థ్యం నిస్తార్ సొంతం కానుంది. ఇక 80% దేశీయ పరిజ్ఞానంతో ఈ యుద్ధనౌకను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. నిస్తార్ ప్రాజెక్ట్ వ్యయం 2396 కోట్లు కావడం విశేషం.
విశాఖపట్నంలో జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ప్రత్యేక డైవింగ్ టీం, బహుళపక్ష వినియోగ డెక్లు, హెలికాప్టర్ కలిగి ఉండడం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేయనుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి జాతికి అంకితం చేశారు.